హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీ మ్యాట్రిక్స్. ఈరోజు మనం వీడియోలో టాలీలో మనం ఎంటర్ చేసిన ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో లెడ్జర్స్ కానీ ఓచర్స్ కానీ, సో ఈ లెడ్జర్స్ ఐదర్ ఈ ఓచర్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో సమ్ మిస్టేక్స్ అయినాయి. మళ్ళీ ఎలా వాటిని ఫైండ్ అవుట్ చేయాలి, సో వాటిని ఎలా రెక్టిఫై చేసి సొల్యూషన్ ఇవ్వాలి అనేది ఈరోజు మనం వీడియోలో చూడబోతున్నాం. ఎలా అంటే ఇక్కడ మనం ఒక ప్రాబ్లం అనేది జనరేట్ చేసాం చూడండి. సో ఇక్కడ క్యాండిడేట్ కంప్యూటర్ కొన్నాడు, సో ఇంత అమౌంట్ కొన్నాడు. సో ఇక్కడ 20,000, సో ఇక్కడ 22,000 ఎంటర్ చేయబోయి 20,000తో ఎంటర్ చేయడం జరిగింది. సో ఇది ఎలా ఎంట్రీ చేయాలి అనేది చూడబోతున్నాం. అలాగే సాలరీ పేడ్ 15,000 క్యాష్ రూపంలో ఇక్కడ బ్యాంకు నుండి ఇచ్చిండు, ఓకేనా. సో ఇక్కడ బ్యాంకు నుండి ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి ఎలా ప్రాసెస్ చేయాలి దీన్ని అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. సో ఇక మనం వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారిగా మన ఛానల్ని మీరు చూస్తున్నట్టయితే మన ఛానల్లో లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చేస్తున్న వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్క ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కమెంట్ అనేది ఇవ్వడం మర్చిపోకండి, ఓకే. ఇక వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ మనము టాలీ ఓపెన్ చేసుకుందాం. సో ఆల్ ప్రోగ్రామ్స్ టాలీ ఓపెన్ చేసుకుందాం. రైట్ క్లిక్ చేశాను. సో ఇక్కడ ఆ ప్రాబ్లం కూడా ఓపెన్ చేసి పెట్టాను. సో ఇక్కడ ప్రాబ్లం ఎంటర్ చేసే ముందు మనం కంపెనీ క్రియేట్ చేయాలి కాబట్టి ఫస్ట్ టాలీలోకి వెళ్తున్నాను. సో వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్ సెలెక్ట్ చేశాను, కీబోర్డ్ మీద ఎంటర్ ప్రెస్ చేశాను. సో ఇప్పుడు కంపెనీ ఇన్ఫోకి వెళ్ళాలి. ఇక్కడ మనం గేట్వే ఆఫ్ టాలీలో ఉన్నాం కాబట్టి కంపెనీ ఇన్ఫోకి వెళ్దాం. ఆల్ట్ F3 ప్రెస్ చేద్దాం. ఆల్ట్ F3 ప్రెస్ చేయని కంపెనీ ఇన్ఫోకి వెళ్ళిపోయాం. సో ఇప్పుడు కంపెనీ క్రియేషన్కి వెళ్ళాలి. క్రియేట్ అని ప్రెస్ చేయండి. సో క్రియేట్ అని ప్రెస్ చేయని కంపెనీ క్రియేషన్లోకి వెళ్ళిపోయినాం. రైట్ ఇప్పుడు సో కంపెనీ పేరు హరీష్ అని ఇస్తున్నాను, హరీష్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఇస్తున్నాను. సో ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చేసి మెయిలింగ్ నేమ్ అడ్రస్ కరీంనగర్ ఇచ్చేస్తున్నాను, ఓకే. అలాగే కంట్రీ ఇండియా ఇచ్చేసాను, స్టేట్ వచ్చి తెలంగాణ ఇస్తున్నాను. సో ఇలా ఎంటర్ చేస్తున్నాను, ఎంటర్ చేసుకుంటూ వెళ్ళిపోతూ సో ఫైనాన్షియల్ వచ్చి 1/4/2025 బుక్స్ కూడా అప్పటి నుంచి మెయింటైన్ చేస్తున్నాను. సో ఎంటర్ చేస్తూ Ctrl+A ప్రెస్ చేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. Ctrl+A ప్రెస్ చేసి సేవ్ చేస్తున్నాను, ఓకే. సో కంపెనీ అనేది ఇక్కడ మనం క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం కరెంట్ పీరియడ్ చూసుకున్నట్టయితే మనం ఇచ్చిన కరెంట్ పీరియడ్ లేదు కాబట్టి ఈ కరెంట్ పీరియడ్ మీద క్లిక్ చేయండి. సో 1/4/2025 ఫ్రమ్ సో 31/3/2026 2 దాకా ఇవ్వండి. సో ఇక్కడ మన కరెంట్ డేట్ కూడా మారడం జరుగుతుంది, ఓకేనా. ఇప్పుడు కీబోర్డ్ మీద ఎస్కేప్ ప్రెస్ చేయండి. అకౌంట్ ఇన్ఫో అంటే గేట్ ఆఫ్ టాలీలో కోసం ఇక్కడ అకౌంట్ ఇన్ఫోకి వెళ్దాం. సో అకౌంట్ ఇన్ఫోకి వెళ్ళి ముందు మనం ఏంటంటే లెడ్జర్స్ ఇక్కడ చూద్దాం. చూడండి ఫస్ట్ ఇవన్నీ సో ఏంటి అంటే మనం కంపెనీ ప్రిపేర్ చేయాల్సిన లెడ్జర్స్ అన్నట్టు. సో ఫస్ట్ ఇక్కడ హరీష్ అనే పేరు పైన కంపెనీ క్రియేట్ చేసాం. సో ఇప్పుడు లెడ్జర్స్ అనేవి ప్రిపేర్ చేద్దాం. సో ఇక్కడ టాలీలోకి వెళ్ళేసి అకౌంట్ ఇన్ఫోకి వెళ్తున్నాం. కీబోర్డ్ మీద A ప్రెస్ చేయండి. సో లెడ్జర్స్లో L ప్రెస్ చేయండి, మల్టిపుల్ లెడ్జర్స్లో R ప్రెస్ చేయండి. అండర్ గ్రూప్ దగ్గర ఆల్ ఐటమ్ తీసుకోండి. ఇక్కడ మన లెడ్జర్స్లో ఫస్ట్ ఇన్వెస్టర్ పేరు ఏంటిది హరీష్ కాబట్టి హరీష్ అనే పర్సన్ ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది కాబట్టి అతన్ని క్యాపిటల్ అకౌంట్ కింద వేస్తున్నాను. సో తర్వాత SBI అకౌంట్ ఓపెన్ చేసింది కాబట్టి SBI బ్యాంక్ అకౌంట్. సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ అన్నా ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉందా లేదా చూద్దాం. చూడండి నేను ఓపెన్ చేయడమే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడమే 10,000తో ఓపెన్ చేసిండు. సో కాబట్టి మన ఇక్కడ లెడ్జర్స్లో కంపల్సరీ ఓపెనింగ్ బ్యాలెన్స్లో 10,000 అనేది ఇవ్వాలి. సో ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ రండి. మళ్ళీ నెక్స్ట్ కంప్యూటర్ అనేది కొన్నాడు కాబట్టి కంప్యూటర్ అనేది లెడ్జర్ తీసుకున్నాను. సో ఎంతకు 20,000 కొన్నాడు. సో ఇక్కడ నేను కంప్యూటర్ తీసుకున్నాను, కంప్యూటర్ రైట్ కంప్యూటర్ పర్చేజ్. సో ఇది ఫిక్స్డ్ అసెట్, యూజర్ ఐటమ్ కానీ ఫిక్స్డ్ అసెట్. సో నెక్స్ట్ లెడ్జర్లోకి వెళ్ళినప్పుడు సాలరీ పేడ్ కాబట్టి పేడ్ అన్నాం కాబట్టి ఇక్కడ సాలరీ వచ్చి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వేస్తున్నాను, రైట్. సో నెక్స్ట్ ఫార్మాట్లోకి వచ్చేసరికి ఇక్కడ డొనేషన్ రిసీవ్డ్ అన్నాం కాబట్టి ఇన్కమ్. సో ఇక్కడికి రండి, డొనేషన్ ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద వేసేసుకోండి. దెన్ నెక్స్ట్ ఫార్మాట్లోకి వచ్చేసరికి సో స్కూటర్ పర్చేజ్ అన్నాం, స్కూటర్ పర్చేజ్ ఐటమ్ కాబట్టి స్కూటర్ వచ్చి ఫిక్స్డ్ అసెట్. సో నెక్స్ట్ ఫార్మాట్లోకి వచ్చేసరికి పెట్టి ఇన్కమ్ అంటేనే మనం రిసీవ్డ్ కాబట్టి సో ఇది కూడా ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద వేస్తున్నాం. పెట్టి ఇన్కమ్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్. సో నెక్స్ట్ ఫార్మాట్లోకి వచ్చేసరికి ఇక్కడ ఫర్నిచర్ పర్చేజ్ అన్నాం, ఫర్నిచర్ పర్చేజ్ కాబట్టి ఐటమ్ యూజర్ ఐటమ్ కాబట్టి ఫర్నిచర్ వచ్చేది ఫిక్స్డ్ అసెట్.
ఫిక్స్డ్ అసెట్, రైట్. సో నెక్స్ట్ వన్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అనేటివి మనకు పేడ్ ఫార్మాట్లోకి వస్తాయి కాబట్టి, సో త్రూ బ్యాంక్ ద్వారా ఎక్స్పెన్సెస్ అనేటివి పేమెంట్ జరిగింది కాబట్టి ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వస్తుంది. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, రైట్. ఎంటర్ కొట్టాను. సో ఇక్కడికి వెళ్ళాను. పవర్ బిల్ పేడ్ అన్నాం, పేడ్ కాబట్టి ఇది కూడా ఎక్స్పెన్సెస్. సో లెడ్జర్స్లో పవర్ బిల్, సో పేడ్ అన్నాను. సో ఇది కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఓకేనా. సో ఇంకా లెడ్జర్స్ ఏమైనా ఉన్నాయంటే, సో ఇక్కడికి క్లోజ్ అయిపోయింది కాబట్టి సో ఇక్కడికి సేవ్ చేస్తున్నాను లెడ్జర్స్. సో ఎంటర్ కొడుతూ సేవ్ చేయొచ్చు, లేదంటే కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి, సేవ్ అవుతుంది, ఓకేనా. సో ఇక్కడ లెడ్జర్స్ అనేది క్రియేట్ చేయడం అయిపోయింది కాబట్టి ఎస్కేప్ కొట్టండి. ప్రెస్ ఎస్కేప్ కొట్టడం వల్ల మనకు అకౌంట్ ఇన్ఫోకి వచ్చినాం. మళ్ళీ ఎస్కేప్ కొట్టడం వల్ల గేట్ ఆఫ్ టాలీకి వస్తాం, ఓకే. ఇక్కడ ఓచరింగ్కి వెళ్ళాలి కాబట్టి కీబోర్డ్ మీద వి ప్రెస్ చేయండి. వి ప్రెస్ చేయగానే ఫస్ట్ ఓచర్లోకి వెళ్దాం. పేమెంట్ ఓచర్లో ఉన్నాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటిది, హరీష్ అనే అతను మనకు ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చింది కాబట్టి సో ఫస్ట్ మనం వాడాల్సిన ఓచర్ ఏంది, రిసిప్ట్ ఓచర్, ఓకే. రిసిప్ట్ ఓచర్ అనేది మనం ఇక్కడ వాడాలి. దానికోసం ప్రెస్ చేసేది F6, రైట్. సో నెక్స్ట్ ఫార్మాట్లోకి వెళ్ళినప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ అన్నాం కాబట్టి అక్కడే ఇచ్చేసాం. ఇక్కడ సో మనకు నో ఓచర్, అలాంటి ఓచర్ కూడా అవసరం లేదు, ఆల్రెడీ అక్కడ వేసినాం కాబట్టి, రైట్. ఇక కంప్యూటర్ పర్చేజ్ అన్నాం కాబట్టి ఫిక్స్ రైట్ ఐటమ్ కొన్నాం కాబట్టి పేమెంట్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం వాడాల్సింది పేమెంట్ ఓచర్ F5, రైట్. సాలరీ పేడ్ అన్నాం కాబట్టి ఇక్కడ కూడా పేమెంట్ ఓచరే, సో జరిగేది పేమెంట్ ఓచర్, రైట్, F5. సో నెక్స్ట్ రిసీవ్డ్ అన్నాం కాబట్టి అమౌంట్ మనకు వస్తుంది కాబట్టి రిసిప్ట్ ఓచర్ మనం వాడాల్సింది ఇక్కడ, రిసిప్ట్ ఓచర్ F6, ఓకే. నెక్స్ట్ స్కూటర్ పర్చేజ్ అన్నాం, స్కూటర్ పర్చేజ్ కాబట్టి పేమెంట్ ఓచర్ F6, F5 పేమెంట్ ఓచర్ F5. తర్వాత ఇన్కమ్, పెట్టి ఇన్కమ్ అనేది అమౌంట్ మనకు వస్తుంది కాబట్టి రిసిప్ట్ ఓచర్ ఇక్కడ F6, రైట్. దెన్ ఫర్నిచర్ పర్చేజ్ అన్నాం కాబట్టి పేమెంట్ ఓచర్ ఇక్కడ F5. దెన్ ఆఫీస్ ఎక్స్పెన్స్ అన్నా కాబట్టి ఇక్కడ కూడా మనం వాడాల్సిన పేమెంట్ ఓచరే F5. దెన్ పవర్ బిల్ పేడ్ అన్నాం కాబట్టి ఇక్కడ కూడా మనం వాడాల్సింది పేమెంట్ ఓచరే, ఓకే, పేమెంట్ ఓచరే. ఇవి ఇక్కడ మనం చూసుకున్నాం F5, ఓకే. సో ఈ ఓచర్స్ గురించి మీకు కొంచెం ఐడియా లేకపోతే ముందున్న వీడియోస్, మనం చేసిన ముందున్న వీడియోస్ అనేటివి డిస్క్రిప్షన్స్లో లింక్ ఇస్తాను. సో ఆ లింక్స్ అనేటివి ఓపెన్ చేసి ఆ వీడియోస్ చూడండి. సో అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, ఎందుకంటే స్కిప్ చేయడం వల్ల అక్కడ మనం వాడే ఓచర్ కావచ్చు, లెడ్జర్స్ కావచ్చు, ఎంట్రీ అనేది మిస్ అవుతుంది. నేను చెప్పే ప్రెస్లు అక్కడక్కడ మిస్ అవుతుంది కాబట్టి సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడం వల్ల మీకు కంటిన్యూగా అర్థం కావడం జరుగుతుంది. సో స్కిప్ చేస్తే ఏంటంటే కరెక్ట్గా అర్థం కాదు. సో అదొక్కటి గుర్తుంచుకోండి, స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడడానికి ట్రై చేయండి, ఓకే. సో ఇప్పుడు మనం ఓచరింగ్కి వెళ్దాం. సో ఫస్ట్ ఓచర్ మనం ఏంటి, రిసిప్ట్ ఓచర్ కాబట్టి F6 ప్రెస్ చేద్దాం, టాలీలోకి వెళ్దాం. సో ఫస్ట్ పేమెంట్ ఓచర్లో ఉంది ఇక్కడ, కీబోర్డ్ మీద F6 ప్రెస్ చేయండి, రిసిప్ట్కి వచ్చింది. సో అమౌంట్ అనే క్యాష్ రూపంలో తీసుకొచ్చింది కాబట్టి క్యాష్ తీసుకోండి. సో ఎవరు హరీష్ తీసుకొచ్చింది కాబట్టి హరీష్ ఇచ్చేయండి. ఎంత అమౌంట్ తీసుకొచ్చింది అన్నప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే 50,000 తీసుకొచ్చింది, రైట్. 50,000 ఇక్కడ ఎంటర్ చేయండి. 50,000 ఎంటర్ చేసేసి కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి, సేవ్ అయిపోతుంది, రైట్. సో ఇక్కడ మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఎంత అన్నప్పుడు చూడండి, 50,000 క్యాష్, బ్యాంకులో 10,000, ఓవరాల్గా 60,000 ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టింది. 50,000 క్యాష్ రూపంలో, 10,000 అకౌంట్ రూపంలో, 60,000 ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది, ఓకే. ఇక నెక్స్ట్ ఇది ఆల్రెడీ ఓచర్ అనే మనకి నీడ్ కాదు, లెడ్జర్స్లో ఇచ్చేసినాం కాబట్టి. సో నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్కి కంప్యూటర్ పర్చేజ్ త్రూ బ్యాంక్ అన్నాం కాబట్టి సో ఇక్కడ మనం వాడే ఓచర్ చూడండి, పేమెంట్ ఓచర్ F5, ఓకే. F5 ప్రెస్ చేద్దాం, కీబోర్డ్ మీద F5కి వెళ్దాం. సో ఇక్కడ బ్యాంక్ అన్నాం కాబట్టి SBI బ్యాంకులో మనకి ఇక్కడ 10,000 ఉన్నాయి. సో 10,000లో ఇక్కడ నేను కంప్యూటర్ కొన్నాయి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి 10,000లో. సో 10,000 ఉంది బ్యాంకులో, అదే ఇప్పుడు నేను కంప్యూటర్ కొన్నా చూడండి, ఇక్కడ కంప్యూటర్ 20,000 పెట్టి కొన్నా, ఓకే. సో ఇక్కడ కంప్యూటర్ మీద 20,000 ఇక్కడ ఇవ్వండి. సో ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేసినప్పుడు బ్యాంక్ దగ్గర 10,000 మైనస్లో పడడం జరుగుతుంది. అంటే మన దగ్గర ఉన్న బ్యాంకులో 10,000, బట్ కంప్యూటర్ 20,000 పెట్టి కొన్నాం కాబట్టి సో బ్యాంకులో 10,000 మనకు మైనస్లో రావడం, అంటే రెడ్ కలర్ వచ్చిందంటే మైనస్లో ఉంది అన్నట్టు, ఓకే. ఇలా ఎంటర్ చేయండి, కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి, సెలెక్ట్ అవ్వడం, ఓకే, సేవ్ చేయండి.
కంట్రోల్ ఏతోనే సేవ్ చేయండి, రైట్. నెక్స్ట్ శాలరీ పేడ్ అన్నాం. ఇక్కడ కూడా మనం వాడాల్సింది పేమెంట్ వచ్చారు, ఇక్కడ బట్ క్యాష్ వాడుతున్నాం, రైట్. సో మళ్ళీ టాలీలోకి వెళ్ళండి, పేమెంట్ వచ్చారు, ఆల్రెడీ పేమెంట్లోనే ఉన్నాం. అకౌంట్ దగ్గరికి వెళ్ళి క్యాష్ తీసుకోండి, దెన్ ఇక్కడ శాలరీ పేడ్ కాబట్టి శాలరీ తీసుకోండి. సో ఎంత పేమెంట్ చేస్తున్నాం శాలరీ? 15,000 పేమెంట్ చేస్తున్నాం, ఓకే. 15,000 ఎంటర్ చేసి ఎంటర్ కొట్టండి, కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి, సేవ్ అవుతుంది, రైట్. ఓకే. ఇక నెక్స్ట్ డొనేషన్ రిసీవ్డ్ అన్నాం. చూడండి, డొనేషన్ రిసీవ్డ్ 500 రిసీవ్ అయింది మనకు, రైట్. రిసీవ్డ్ కాబట్టి రిసిప్ట్ వచ్చారు, మనం ఇక్కడ వాడాల్సింది చూడండి రిసిప్ట్ వచ్చారు, ఓకే. F6 కొట్టండి, పేమెంట్లో ఉన్నాం కాబట్టి F6 ప్రెస్ చేయండి. సో డొనేషన్ రిసీవ్డ్ అన్నాం, క్యాష్ రూపంలో వచ్చింది, క్యాష్ ఇచ్చేసింది, డొనేషన్ ఇచ్చేసింది. 500 కాబట్టి 500 ఎంటర్ చేసి సో కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి, సేవ్ అవుతుంది, ఓకే. ఇక నెక్స్ట్లోకి వెళ్ళినప్పుడు స్కూటర్ పర్చేజ్, ఇది కూడా క్యాష్ పెట్టే కొన్నాం. సో పర్చేజ్ కాబట్టి ఇక్కడ మనం వాడేసి పేమెంట్ వచ్చారు, ఓకే. F5 ప్రెస్, ఆల్రెడీ ఇప్పుడు మనం రిసిప్ట్లో ఉన్నాం కాబట్టి F5 ప్రెస్ చేయండి, పేమెంట్లోకి వెళ్తున్నాం. సో క్యాష్ పెట్టుకున్నాం కాబట్టి అకౌంట్ దగ్గర క్యాష్ తీసుకోండి, స్కూటర్ కొన్నాం కాబట్టి స్కూటర్ తీసుకోండి. ఎంత? 15,000 కొన్నాం, రైట్. సో 15,000 స్కూటర్ పైన ఎంటర్ చేయండి, ఎంటర్ కొట్టండి. సో కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి, రైట్. ఇక నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళినప్పుడు పెట్టి ఇన్కమ్ అన్నాం, ఇన్కమ్ అంటేనే రిసీవ్డ్ కదా, ఇది బ్యాంకులోకి వచ్చింది కాబట్టి మనం పేమెంట్లో ఉన్నాం కాబట్టి F6 ప్రెస్ చేయండి. సో బ్యాంక్ SBI తీసుకోండి, సో పెట్టి ఇన్కమ్ తీసుకోండి. సో ఎంత? 15,000 రూపీస్ ఎంటర్ చేసి సేవ్ చేయండి, ఎంటర్ కొట్టాక ఇక్కడ చూడండి. సో మనకు ఇంతకుముందు బ్యాంక్లో 10,000 ఉండే, రైట్. ఇప్పుడు ఇన్కమ్ 15,000 వచ్చేసరికి ఆ 10,000 మైనస్ అమౌంట్ కట్ అయిపోయి 5,000 అమౌంట్ మాత్రమే ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది, చూశారు కదా. సో ఈ విధంగా మనం ఎంట్రీ చేయడం జరుగుతుంది, కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి, సేవ్ అవుతుంది, ఓకే. సో నెక్స్ట్ స్టేట్మెంట్ అన్నప్పుడు ఫర్నిచర్ పర్చేజ్ అన్నాం, బ్యాంక్ ద్వారా కొన్నాం కాబట్టి చూడండి పేమెంట్ వచ్చారు, ఓకే. సో ఇప్పుడు మళ్ళీ టాలీలోకి వెళ్తున్నాం. సో పేమెంట్ వచ్చారు కాబట్టి ఇక్కడ రిసిప్ట్లో ఉన్న F5 ప్రెస్ చేయండి. సో అకౌంట్ SBI ద్వారా కొన్నాం కాబట్టి SBI. సో కంప్యూటర్ కొన్నాం కాబట్టి కంప్యూటర్, రైట్. ఇక్కడ చూడండి కంప్యూటర్ కదా. సో సార్ ఫర్నిచర్ కొన్నాం, ఫర్నిచర్ కొనండి. ఎంత? 25,000. ఇక్కడ బ్యాంక్లో కానీ మనకు 5,000 ఉన్నాయి, ఓకే. బట్ 5,000 మనం కొనేది ఎంత? 25,000. అంటే ఎంటర్ కొట్టినప్పుడు బ్యాంకులో మైనస్ బ్యాలెన్స్ చూపిస్తుంది చూడండి, ఓకేనా. ఇలా సో కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి, సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్స్ అన్నాం, ఇది కూడా బ్యాంకు ద్వారా పేమెంట్ చేసినామంట చూడండి. సో టాలీలోకి వెళ్ళి ఆల్రెడీ పేమెంట్లోనే ఉన్నాం. సో అకౌంట్ దగ్గర SBI తీసుకోండి, ఆల్రెడీ బ్యాంకు 20,000 మైనస్లో ఉంది. ఇప్పుడు అదే బ్యాంక్ నుంచి ఎక్స్పెన్సెస్ పే చేస్తున్నాం, ఎంత? సో 5,000 అంతేగా, 3,000 పేమెంట్ చేసిన, 3,000 పేమెంట్ చేసిన, ఎంటర్ కొట్టండి. సో 23,000 మైనస్లో ఉంది ఇప్పుడు బ్యాంకులో, ఓకేనా. కంట్రోల్ ఏ ప్రెస్ చేసి సేవ్ అవుతుంది, రైట్. నెక్స్ట్ లాస్ట్ ఏంటి? పవర్ బిల్ పేడ్ అన్నాం. పవర్ బిల్ పేడ్ ఏంటిది? సో క్యాష్ ద్వారా పేమెంట్ వచ్చారు, ఆల్రెడీ పేమెంట్ వచ్చేలానే ఉన్నాం, క్యాష్ తీసుకోండి, పవర్ బిల్ ఎంటర్ చేయండి. సో ఎంత అమౌంట్ పవర్ బిల్లు? ఇక్కడ 1,000 రూపీస్ చూడండి, 1,000 రూపీస్ ఎంటర్ చేయండి, ఎంటర్ కొట్టండి, సేవ్ చేయండి, కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి, అయిపోయినాయి, రైట్. సో మన స్టేట్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో క్లియర్ ఇట్. ఇక్కడ స్టేట్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఒకసారి బ్యాలెన్స్ షీట్కి వెళ్దాం. సో ఎస్కేప్ కొట్టండి, బ్యాక్ వెళ్తుంది. గేట్ ఆఫ్ టెల్లో బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళాలంటే B ప్రెస్ చేయండి, బ్యాలెన్స్ షీట్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి లాస్ట్లో ఉన్నాం, 3,500 లాస్ట్లో ఉన్నాం. సో ప్రాఫిట్ అండ్ లాస్ మీద ఎంటర్ కొట్టండి. సో చూడండి ఎక్స్పెన్స్ వచ్చి 19,000 ఉన్నాయి, ఆఫీస్, పవర్ బిల్, సాలరీ ఇవి ఓవరాల్ కలిపి 19,000 ఉన్నాయి. ఇన్కమ్స్ వచ్చి 15,500 ఉన్నాయి, డొనేషన్ పెట్టి ఇన్కమ్. సో కాబట్టి ఇక్కడ మనకు 3,500 లాస్ట్లో చూపిస్తుంది, ఓకే. సో అలాగే కరెంట్ అసెట్లోకి వెళ్తే 3,500 ఉంది, అంటే క్యాష్ మన దగ్గర 19,500 ఉంది, బట్ బ్యాంకులో మాత్రం 23,000 మైనస్లో ఉంది కాబట్టి సో మనకు అసెట్ నుంచి లయబిలిటీస్లోకి రావడం జరిగింది. అంటే మనకి 3,500 క్యాష్ అందులో వేసినా కూడా బ్యాంకులో ఇంకా 3,500 చూడండి. ఈ 19,500 బ్యాంకులో వేసినా కూడా మనకు 3,500 అనేది ఇంకా బ్యాంకులో మైనస్లో ఉంటుంది కాబట్టి సో అది ఇటు రావడం జరిగింది. సో అలాగే 50,000 ఇక్కడ మనం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, 10,000 బ్యాంకులో ఉంచేసినాం చూడండి ఓపెనింగ్ బ్యాలెన్స్. ఫిక్స్డ్ అసెట్లోకి వెళ్తే ఫర్నిచరు మనకు ఉంటుంది, సో ఎంటర్ కొట్టండి. సో కంప్యూటర్ 20,000, ఫర్నిచర్ 25,000, స్కూటర్ 15,000 ఇలా ఎంటర్ చేసాం, ఓకే. ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఇక్కడ చూడండి కంప్యూటర్ పర్చేజ్ త్రూ బ్యాంక్స్, ఇక్కడ చూడండి మన కంప్యూటర్ బ్యాంక్ ద్వారానే కొన్నాం, బట్ 22,000 పెట్టి కొనేది 20,000 పెట్టే కొన్నాము అని ఎంటర్ చేసినాం, అంటే 2,000 మనం లెస్ వేసినాం, తక్కువ వేసినాం, ఓకే. సో శాలరీ పేడ్ ఇక్కడ క్యాష్ ద్వారా వేసినాం, బట్ అది బ్యాంకు ద్వారా వేయాలి, బ్యాంకు ద్వారా వేసేది క్యాష్ ద్వారా, అది 15,000 చేసినాం, 5,000 చేసేది
15,000 చేసినాం. ఓకేనా, ఇది ఒకటి మేము. తర్వాత పెట్టి ఇన్కమ్ 1,500 అంట. పెట్టి ఇన్కమ్ 15,000 వేసినాం ఇక్కడ. సో 1,500 వచ్చేది 15,000 వేసినాం. అది కూడా బ్యాంకుకి వచ్చేది క్యాష్ వచ్చింది, బ్యాంకులో వేసినాం. ఇది ఒకటి రాంగ్ అయిపోయింది, రైట్. నెక్స్ట్ డొనేషన్ రిసీవ్ త్రో బ్యాంక్ అన్నాం. ఇక్కడ 5,000, ఇక్కడ బ్యాంక్ క్యాష్ వచ్చింది 500, బట్ ఇది మనకు బ్యాంకుకి వచ్చినాయి 5,000. మనం ఎంట్రీ చేసింది 500 క్యాష్ అని ఎంట్రీ చేసాం. సో ఇక్కడ పవర్ బిల్ నేను 1,000 కట్టిన క్యాష్, బట్ ఇక్కడ బ్యాంకు నుంచి 1,500 కట్టిన, రైట్. సో ఇక్కడ మళ్ళీ ఏంటి అంటే స్కూటర్ కొన్నాం. ఓకే, స్కూటర్ పర్చేజ్ అన్నాం. సో ఆ స్కూటర్ కాదు, అక్కడ మొబైల్ కొన్నాం. 12,000 పెట్టి మొబైల్ కొన్నాం. ఇది కూడా రాంగ్. ఓకేనా. సో ఇవి ఎలా ఎంటర్ చేయాలనేది చూద్దాం. సో ఫస్ట్ మనం కంప్యూటర్ పర్చేజ్ త్రూ బ్యాంక్ కాబట్టి సో ఫస్ట్కి వెళ్దాం. సో ఎస్కేప్ కొట్టండి. సో ఓచరింగ్కి వెళ్ళండి. సో కంప్యూటర్ ఎక్కడైతే ఉన్నామో ఆ ఓచరింగ్కి వెళ్ళండి. ఎలా కీబోర్డ్ మీద పేజ్ అప్ పేజ్ డౌన్ అని హోము ఎండ్ పక్క పొంటి ఉంటాయి. సో పేజ్ అప్ కొట్టడం వల్ల ముందు ఓచర్స్కి వెళ్ళిపోతే, పేజ్ డౌన్ కొట్టడం వల్ల బ్యాక్ ఓచర్స్కి రావడం జరుగుతుంది. సో పేజ్ అప్ కొట్టుకుంటూ మనం ఎక్కడైతే కంప్యూటర్ కొన్న ఓచర్ ఉందో అక్కడికి వెళ్ళండి. సో కంప్యూటర్ కొన్న ఓచర్ ఇది చూడండి, ఫస్ట్ ఓచర్ అదే. సో ఇక్కడ ఎలా చూడండి, కంప్యూటర్ పర్చేజ్ త్రూ బ్యాంక్. ఓకే, 20,000 రూపీస్ కాబట్టి మనం ఇక్కడ ఏం చేయొద్దు, ఎంటర్ కొట్టేసి చూడండి కంప్యూటర్ దగ్గర 22,000 బ్యాంకు దారిన కొన్నాం, బట్ 20,000 కాబట్టి 22,000 అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేయండి. చూడండి బ్యాంకులో 25,000 మైనస్ అయింది, రైట్. కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి. సో ఈ ఓచర్ కంప్లీట్ అయిపోయింది, రైట్. సో నెక్స్ట్ సాలరీ పేడ్ అన్నాం కదా, సాలరీ పేడ్ ఓచర్ దగ్గరికి వెళ్దాం. మళ్ళీ పేజ్ అప్ కొట్టుకుంటూ సాలరీ పేడ్ ఓచర్ దగ్గరికి వెళ్ళండి. ఇది సాలరీ పేడ్ ఓచర్. సో ఇక్కడికి వచ్చినప్పుడు సో సాలరీ అనేది బ్యాంకు ద్వారా పేమెంట్ చేసిన, అది కూడా 5,000, అవునా. సో ఇక్కడ మనకి ఎంటర్ కొట్టండి. క్యాష్ అని ఉంది కదా, ఎస్బీఐ బ్యాంక్ తీసుకోండి. సాలరీ పేడ్ ఇక్కడ 5,000 కాబట్టి 15,000 ఇచ్చిన, సో ఇక్కడ 5,000 అని ఇచ్చేసి ఎంటర్ కొట్టండి. మనకు 25,000 ఉన్నది కాస్త 5,000లోకి వెళ్ళడం, అంటే 30,000లోకి వెళ్ళడం జరిగింది మైనస్. ఓకే, కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి. క్లియర్ ఇట్. అలాగే నెక్స్ట్ స్టేట్మెంట్స్కి వచ్చేసరికి పెట్టి ఇన్కమ్ 1,500 ఉంది. సో పెట్టి ఇన్కమ్ వచ్చరికి వెళ్దాం. సో పేజ్ అప్కి వెళ్ళండి. పేజ్ అప్ కొట్టి పెట్టి ఇన్కమ్ ఎక్కడైతుందో అక్కడికి వెళ్ళండి, రైట్. ఎంటర్ కొట్టి ఇక్కడ క్యాష్ వచ్చింది కాబట్టి క్యాష్ ఇచ్చేసేయండి. పెట్టి ఇన్కమ్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 15,000 ఎంటర్ చేసాం, బట్ 1,500 వచ్చింది. సో కాబట్టి 1,500 వేసి ఎంటర్ కొట్టండి. సో క్యాష్ అనేది కూడా దగ్గర జరుగుతుంది. కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి. ఓకే, సో తర్వాత డొనేషన్ రిసీవ్డ్ అన్నాం. డొనేషన్ వచ్చరికి వెళ్దాం. సో పేజ్ అప్ కొట్టండి. డొనేషన్ ఎక్కడైతుందో ఆ వచ్చరికి వెళ్దాం. సో డొనేషన్ వచ్చారు ఇక్కడ ఎంటర్ కొట్టండి. సో ఇక్కడ డొనేషన్ బ్యాంకుకి వచ్చింది చూడండి, బ్యాంకుకి వచ్చింది కాబట్టి 5,000 వచ్చింది. సో కాబట్టి క్యాష్ ఉంది కదా, క్యాష్ ప్లేస్లో బ్యాంక్ ఇవ్వండి. డొనేషన్ రండి. ఇక్కడ డొనేషన్ ఎంత వచ్చింది చూడండి, 500 అనేది 5,000 వచ్చింది. 5,000 కాబట్టి 5,000 బ్యాంకుకి వచ్చింది కదా, 5,000 అనేది ఎంటర్ చేయండి. అలా మనకు 40,000లోకి రావడం జరుగుతుంది. చూశారు కదా, క్లియరా. సో సేవ్ చేసేయండి. ఇది క్లియర్ అయిపోయింది, రైట్. సో నెక్స్ట్కి వచ్చేసరికి సో పవర్ బిల్ పేరు త్రో 1,500 అన్నాం చూడండి, 1,500. మళ్ళీ ఇక్కడ మనం పవర్ బిల్ ఎక్కడ అవుతుందో పవర్ బిల్కి వెళ్దాం. పవర్ బిల్ ఇక్కడే ఉంది. సో బ్యాంకు ద్వారా పేమెంట్ చేసినాం, బ్యాంకు ద్వారా చూసుకోండి. ఎంత పే చేసినాం 1,500 కాబట్టి 1,500 ఇచ్చి ఎంటర్ చేయండి. 41,500 మైనస్లో ఉంది బ్యాంకులో ఉంది, రైట్. క్లియరా. కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి, సేవ్ అయిపోతుంది. ఇక లాస్ట్కి వచ్చేసరికి చూడండి స్కూటర్ కాదు, ఇక్కడ మొబైల్ కొన్నాం. మొబైల్ ఇక్కడ ఆల్రెడీ రీప్లేస్డ్ ఎట్ స్కూటర్ పర్చేజ్ 15,000 ప్లేస్లో మొబైల్ పర్చేజ్ వేయాలి. ఇప్పుడు మొబైల్ చేంజ్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఎస్కేప్ కొట్టి గేట్ ఆఫ్ టాలీకి రండి. అకౌంట్ ఇన్ఫోకి వెళ్ళండి. లెడ్జర్స్లోకి వెళ్ళండి. ఆల్టర్ మల్టిపుల్ లెడ్జర్స్లో ఉన్న ఆల్టర్ టీని క్లిక్ చేయండి. సో అండర్ గ్రూప్ ఆల్ ఐటమ్స్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకు స్కూటర్ ఎక్కడైందో ఎంటర్ కొడుతూ స్కూటర్ దగ్గరికి వెళ్ళండి. లాస్ట్లో ఉంది కాబట్టి సో ఎంటర్ కొడుతూ స్కూటర్ దగ్గరికి వెళ్ళి మౌస్ని కూడా క్లిక్ చేసుకోవచ్చు. సో స్కూటర్ దగ్గరికి వెళ్ళండి. స్కూటర్ ప్లేస్లో ఆ స్కూటర్ను డిలీట్ చేసి దాని ప్లేస్లో మొబైల్ అని ఎంటర్ చేయండి. ఎంటర్ కొట్టి ఫిక్స్ మెసేజ్ సేవ్ చేసేయండి. సో రైట్, క్లియర్ కదా, ఇప్పుడు అయిపోయింది. సో నెక్స్ట్ ఎస్కేప్ కొట్టి సో ఓచరింగ్కి రాద్దాం. సో ఎస్కేప్ కొడుతూ అకౌంట్ ఇన్ఫో అలాగే గేట్ ఆఫ్ టాలీకి రండి. ఓచరింగ్కి వెళ్ళండి. సో ఇక్కడ ఎక్కడైతే మనం స్కూటర్ ఇచ్చాం కదా, పేజ్ అప్ కొట్టడం వల్ల స్కూటర్ ఓచర్కి వెళ్దాం. చూడండి మనం అక్కడ స్కూటర్ డిలీట్ చేసి మొబైల్ అన్నాం కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా స్కూటర్ ప్లేస్లో మనకి ఇక్కడ మొబైల్ రావడం జరుగుతుంది. చూడండి మొబైల్ వచ్చిందా లేదా, రైట్. ఇప్పుడే బట్ ఇక్కడ మనం 12,000 పెట్టుకున్నాం కదా, సో ఎంటర్ కొట్టి సో ఇక్కడ స్కూటర్ కొన్నాం ప్లేస్లో మొబైల్. సో 12,000 కాబట్టి ఎంటర్ కొట్టి 15 దగ్గరకు వచ్చి 12,000 ఎంటర్ చేయండి. 12,000 ఎంటర్ కొట్టి సేవ్ కొట్టండి. సేవ్, రైట్. క్లియర్ ఇట్. ఇలా లెడ్జర్స్లో మిస్టేక్ అయితే లెడ్జర్స్కి వెళ్ళి ఎంట్రీ చేయడం, ఓవర్సెస్లో మిస్టేక్ అయితే ఓవర్చర్లకు వచ్చి ఎంట్రీ చేయడం అనేది ఈ విధంగా ఉంటుంది. ఎస్కేప్ కొట్టి మళ్ళీ బ్యాలెన్స్ షీట్కి రండి. సో ఇక్కడ చూడండి
సో మనకు 3000 ఇంతకుముందు 3500 లాస్లో ఉన్నాం, ఇప్పుడు 3000 లాస్లో ఉన్నాం. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ మీదకి వచ్చేసి ఎంటర్ కొట్టండి. సో ఇక్కడ మనకు 9500 వచ్చింది చూసారా, ఎంటర్ కొట్టండి. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 3000, పవర్ బిల్ 1500, శాలరీ వచ్చి 5000. రైట్, ఇంతకుముందు ఎక్కువ ఉండే కదా 19500 ఉండేది, ఇప్పుడు తగ్గిపోయింది ఇక్కడ. రైట్, 9500కి వచ్చింది. ఇన్కమ్స్కి వచ్చేసరికి కూడా డొనేషన్ 5000 అయింది, 500 ఉండేది. రైట్, పెట్టి ఇన్కమ్ ఎక్కువ ఉండేది 15000 ఉండేది, 1500కి వచ్చింది. రైట్, సో 15500 ఉండేది కాస్త 6500కి వచ్చింది. సో దీని ప్రకారం చూసుకున్న 3000 మనకు లాస్ట్లో ఉంది. ఫిక్స్డ్ అసెట్లోకి వెళ్తే మొబైల్ కదా, ఇక్కడ మొబైల్ వచ్చేసింది కాబట్టి మొబైల్ 12000లో ఉంది కాబట్టి 59000 వచ్చేసింది. ఓకే, సో ఇక ఇటు వెళ్తే 50000 ఇన్వెస్ట్మెంట్. చూడండి కరెంట్ అసెట్లో, ఇంతకుముందు కరెంట్ అసెట్లో మనకు 3500 చూపెట్టింది, ఇక్కడ 2000 ఎంటర్ కొట్టండి. అంటే క్యాష్ చూడండి, ఇక్కడ మనకు క్యాష్ వచ్చి 39500 చూపెట్టింది, బట్ ఇక్కడ చూడండి బ్యాంకులో మాత్రం ఎంత ఉంది, 41500 ఉంది. అంటే ఇక మన దగ్గర ఉన్న క్యాష్ మొత్తం బ్యాంకులో వేసినా కూడా ఇంకొక 2000 మనకు బ్యాంకులో మైనస్ అకౌంట్ ఉందని చూపెడుతుంది, మైనస్లో ఉన్నదని చూపెడుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఎంట్రీ చేయడం అనేది ఉంటుంది ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ ఉంటే, ఓచర్స్లో కావచ్చు, లెడ్జర్స్లో కావచ్చు. రైట్, అర్థమైందిగా. సో ఈ విధంగా మనము ప్రాబ్లం ఓకే టాలీలో సో లెడ్జర్స్ మిస్టేక్స్ ఉన్నా ఓకే, అలాగే ఓచర్స్ మిస్టేక్ ఉన్నా ఇప్పుడు మనం చూసిన విధానంలో ఎంట్రీ చేయడం అనేది ఉంటుంది. దాన్ని ఎర్రర్ ఫైండింగ్ అండ్ సొల్యూషన్ ఇన్ లెడ్జర్స్ అండ్ ఓచర్స్, లేదంటే ఎర్రర్ రెక్టిఫికేషన్ అని అంటారు. ఓకే, ఇది పెద్ద ప్రాసెస్ ఉండదు. ఏదైతే మనం ఎంట్రీ రాంగ్ చేసినామో ఆ ఓచర్కి వెళ్ళి ఆ రాంగ్ ఎంట్రీని డిలీట్ చేసి మళ్ళీ రైట్ ఎంట్రీ ఇవ్వడము. అది బ్యాంకు ద్వారా రాంగ్ చేసినామా, క్యాష్ ద్వారా రాంగ్ చేసినామా, అమౌంట్ రాంగ్ చేసినామా, లేదంటే ఓచరే రాంగ్ చేసినామా. ఒక్కోసారి మిస్టేక్ కూడా అవుతుంది. ఏంటి చూడండి, ఇక్కడ పెట్టి ఇన్కమ్ అన్నప్పుడు మనం వాడాల్సిన అవసరం రిసిప్ట్ ఓచర్. ఒకవేళ బై మిస్టేక్ అయ్యి F5 పేమెంట్ ఓచర్లోనే ఇవి ఎంట్రీ చేసినాం అనుకో, అప్పుడు పెట్టి ఇన్కమ్ వెళ్ళిపోయి మనకు వెళ్ళబడుతుంది ఎక్స్పెన్స్లలో చూపెడుతుంది. రైట్, ఎందుకంటే మనం పేమెంట్ ఓచర్లో వేసినాం కాబట్టి ఎక్స్పెన్స్లోకి వెళ్ళిపోతుంది. సో కాబట్టి అక్కడ మనం వాడే ఓచర్ రాంగ్ చేయడం వల్ల కూడా సో మనకు అప్పుడప్పుడు రాంగ్ వస్తుంది. కాబట్టి అక్కడ మనం ఏ విధంగా రైట్ సో రాంగ్ అయింది అనేది ఒకసారి చూసుకొని ఎంట్రీ చేసుకోవాల్సింది. ఇంకా ముందుకు వెళ్ళిన కొద్దీ ఇలాంటి ప్రాసెస్ అవుతూ ఉంటాయి. సో అది ఎలా ఎంట్రీ చేయాలి ఏంటనేది ముందుకు వెళ్ళి చూస్తూ ఉంటాం. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మరోసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ ఇవ్వండి, షేర్ చేయండి.